ఏశావు ఎవరెవరిని పెండ్లి చేసుకొనెను? ఆదా, అహొలీబామా, బాసెమతు. ఏశావు ఆదా కుమారుని పేరు ఏమిటి? ఎలీఫజు. ఏశావు అహొలీబామా కుమారులు ఎవరు? యూషు, యాలాము, కోరహు. ఏశావు బాసెమతు కుమారుని పేరు ఏమిటి? రగూయేలు. ఏశావు కానాను దేశం నుండి ఎక్కడికి వెళ్ళి నివసించెను? శేయీరు. ఎలీఫజు కుమారులు ఎవరు? తేమా, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని పేరు ఏమిటి? తిమ్నా. ఎలీఫజు తిమ్నా కుమారుని పేరు ఏమిటి? అమాలేకు. రగూయేలు కుమారులు ఎవరు? నహయ, జెరహు, షమ్మా, మజ్జా. ఉష్ణధారలు ఎవరు అరణ్యములో కనుగొనెను? అనా. సిబ్యోను ఎవని కుమారుడు? శేయీరు. అనా తండ్రి పేరు ఏమిటి? సిబ్యోను. అనా కుమారుని పేరు ఏమిటి? దీషోను. అనా కుమార్తె పేరు ఏమిటి? అహొలీబామా. ఎదోమీయులకు మూల పురుషుడు ఎవరు? ఏశావు. ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము రాజ్యమును పరిపాలన చేసిన రాజులు ఎవరు? బెల, యోబాబు, హూషాము, హదదు, సమ్లా, షావూలు, బయల్ హనాను, హదరు. ఎవరు కానానులో పరదేశవాసిగా నివసించెను? అబ్రాహాము. చేనిలో పనలు కట్టు కల ఎవరికి కలిగెను? యోసేపు. సూర్య, చంద్ర, నక్షత్రములు తనకు సాష్టాంగపడినని కలను గురించి యోసేపు ఎవరితో చెప్పెను? సహోదరులతోనూ తండ్రితోనూ. యోసేపు అన్నదమ్ములు మందను ఎక్కడ మేపుచుండిరి? షెకెము. ఎవరు యోసేపును చంపరాదని తలచి గుంటలో పడవేయుదమని చెప్పెను? రూబేను. యోసేపును ఇష్మాయేలీయులకు అమ్ముదమని చెప్పింది ఎవరు? యూదా. యోసేపును ఎవరికి ఎంతకు అమ్మెను? ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అమ్మిరి. ఎవరు యోసేపు గుంటలో లేడని చూచి చింతించెను? రూబేను. మిద్యానీయులు యోసేపును ఎవరికి అమ్మెను? పొతీఫరునకు. పొతీఫరు ఉద్యోగము ఏమిటి? రాజ సంరక్షక సేనాధిపతి. యూదా కుమారుల పేర్లు ఏమిటి? ఏరు, ఓనాను, షేలా. ఏరు భార్య పేరు ఏమిటి? తామారు. తామారు కుమారుల పేర్లు ఏమిటి? పెరసు, జెరహు. పొతీఫరు ఇంటి మీద విచారణకర్తగా ఎవరు నియమింపబడిరి? యోసేపు. యోసేపునకు ఎవరు తోడైయుండెను? దేవుడు. పానదాయకుడికి వచ్చిన కల ఏమిటి? ద్రాక్షావల్లికి 3 తీగెలు. భక్ష్యకారుల అధిపతికి వచ్చిన కల ఏమిటి? తెల్లని పిండి వంటలు గల 3 గంపలు. ఎవరి ఉద్యోగము తిరిగి పొందుకొనెను?
పానదాయకుల అధిపతి. బలిసిన 7 ఆవుల కల ఎవరికి కలిగెను? ఫరో. ఫరో యోసేపునకు పెట్టిన పేరు ఏమిటి? జప్నత్సనేహు. యోసేపు భార్య పేరు ఏమిటి? ఆసెనెదు. యోసేపు కుమారుల పేర్లు ఏమిటి? మనష్షే, ఎఫ్రాయిము. యోసేపు అన్నలు ధాన్యం కొనుటకు ఎక్కడికి వచ్చెను? ఐగుప్తు. యోసేపు అన్నలు ఎన్ని దినములు చెరసాలలో ఉండిరి? 3 దినములు. బెన్యామీనును తీసుకొని రావాలనని ఎవరిని చెరసాలలో ఉంచి మిగతా వారిని పంపెను? షిమ్యోను. బెన్యామీను గోనెలో వెండి గిన్నెను పెట్టమని చెప్పింది ఎవరు? యోసేపు. బెన్యామీనునకు ప్రతిగా దాసునిగా ఉండెదనని ఎవరు చెప్పెను? యూదా. యాకోబు కుటుంబం వారు ఎంతమంది ఐగుప్తునకు యోసేపునొద్దకు వచ్చిరి? 70 మంది. ఫరో ఎవరిని తన మందల మీద అధిపతిగా నియమించమని యోసేపునకు చెప్పెను? ప్రజ్ఞ గలవారిని. యాకోబు ఎవరిని దీవించెను? ఫరోను. యోసేపు యాకోబును ఏ ప్రాంతంలో కలుసుకొనెను? గోషేను. యాకోబు ఐగుప్తులో ఎన్ని సంవత్సరములు బ్రతికెను? 17 సంవత్సరములు. యాకోబు జీవించిన సంవత్సరములు ఎన్ని? 147. యాకోబు ప్రథమ కుమారుని పేరు ఏమిటి? రూబేను. యాకోబు ఎక్కడ మరణించెను? ఐగుప్తులో. యాకోబు శవమును ఎక్కడ పాతిపెట్టిరి? కనాను. యాకోబును పాతిపెట్టిన తరువాత యాకోబు కుమారులు తిరిగి ఎక్కడికి వచ్చెను? ఐగుప్తునకు. యోసేపు ఎన్ని సంవత్సరములు బ్రతికెను? 110. యోసేపు ఎవరి 3వ తరము పిల్లలను చూచెను? ఎఫ్రాయిము. మనష్షే కుమారుని పేరు ఏమిటి? మాకీరు. యోసేపు ఎక్కడ మరణించెను? ఐగుప్తులో. ఎవరి శవమును సుగంధ ద్రవ్యములతో ఐగుప్తులో ఒక పెట్టెలో ఉంచిరి? యోసేపు. యోసేపు తండ్రి సహోదరులు ఐగుప్తులో ఏ పట్టణంలో నివసించిరి? రామసేసు. కరువు సమయంలో కూడా యాజకులకు భత్యము ఇచ్చింది ఎవరు? ఫరో. యాకోబు ఎవరిని పిలిపించి నన్ను ఐగుప్తులో పాతిపెట్టవద్దని చెప్పెను? యోసేపును. ఆకాశాన్ని తాకే నిచ్చెన కల ఎవరికి కలిగింది? యాకోబు. ఆవులను తినే కల ఎవరికి కలిగింది? ఫరో. సముద్ర రేవున నివసించును అని ఎవరి గురించి యాకోబు చెప్పాడు? జెబూలూను. విడువబడిన లేడి వలె ఉండేది ఎవరు? నఫ్తాలి. గర్జించు సింహం అని యాకోబు ఎవరి గురించి చెప్పాడు? యూదా. చీలునట్టి తోడేలు అని ఎవరి గురించి యాకోబు చెప్పాడు? బెన్యామీను. ఫలించెడి కొమ్మగా ఎవరి గురించి యాకోబు చెప్పాడు? యోసేపు.